అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. ఇది గురువారం రోజు వీడియో. అసలు ఏం పనులు చేయలేదు. 7ంటికి లేచాను. అసలు నిద్ర మామూలుగా రావట్లేదు. ఈ మధ్యన చాలా టయర్డ్గా అనిపిస్తుంది. నేను పొద్దున్నే లేచి చాలా పనులు చేసేసుకుని వాకింగ్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ అనుకుంటున్నాను. కానీ ఏది కుదరట్లేదు అన్నమాట. కానీ ఆఫీస్కి వెళ్ళడం మట్టుకి తప్పదు కదా. ఇంక లేచి బయటకు వచ్చి ఫస్ట్ అయితే మొక్కల్ని చూసుకుంటున్నాను. ఇంకా కొత్త కొత్త ఆకులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటే నాకు కొంచెం హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదిగో రాధా మనోహరం అయితే మొత్తం ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఉగాది వస్తుంది కదా, మేబీ అందుకేమో. ఉగాది March 31 30th. మొన్న ట్యాంక్ బండ్ నుంచి తెచ్చిన మొక్క ఇది. ఒక 6 కొమ్మలు తెస్తే ఒక కొమ్మ బతికింది. చూడాలి ఇది కూడా బతుకుతుందో ఏమవుతుందో. ఫ్రైడ్ రైస్ లాగా చేయడానికి బియ్యం నానబెట్టాను. ఇదిగో పాలు బయట పెట్టాను. పాలు కాదులేండి, ఇది జస్ట్ మీగడ ఉంది. పాలేం లేవు ఇందులో. ఇదంతా ఖాళీ చేద్దామని బయట పెట్టాను. ఇది వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర. సో ఇందులోకి ఇవన్నీ వేసి ఫాస్ట్గా అన్నం వండేస్తాను. పాలు ఇక్కడ బయట పెట్టాను. ఇది వచ్చి టీ పెడతా. పాలు కాయాలి కానీ మనకు అంత టైం లేదు ప్రస్తుతానికి. ఇవి వచ్చి 3rd డే అన్నమాట. సో బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా అని అనిపిస్తుంది. చూడాలి. ఏమీ గ్రోత్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు, కానీ ఓకే, ఎండిపోకుండా బాగానే ఉన్నాయి, స్టేబుల్గా అని అనిపించింది. బయట నుంచి తెచ్చి లోపల పెట్టాను. నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట 3rd డే అప్డేట్. కానీ బాగానే వస్తాయి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చూశాను, బాగానే వస్తాయి అని అనుకుంటున్నాను. చూడాలి. ఇంత గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి దీన్ని మెల్ట్ చేస్తాను. మెల్ట్ చేస్తే ఆటోమేటిక్గా కరిగి వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తానంటే మీగడ గిన్నె ఉంది కదా, ఇందులో తీసి వేసేస్తాను అనమాట డైరెక్ట్. అదే టైం టేకింగ్, అంటే ఏమనాలి, టైం టేకింగ్ కాదు కానీ పాలన్నీ ఎంటీ అయిపోయిన తర్వాత ఇంకా మీగడంతా కింద ఉంటుంది కదా, అప్పుడు తీసి ఒక్కొక్కసారి ఇందులో వేస్తాను. ఇది వచ్చేసి పెరుగు మీగడ. పెరుగు మీగడలో కలిపేస్తాను అనమాట. ఇది ఇప్పుడు చేయాల్సింది అదే. ఫాస్ట్గా మొక్కలకు కూడా నీళ్లు పోయాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసేసాను. ఇంకా ఈరోజు నెయ్యితోనే వండాలి అని డిసైడ్ అయ్యి నెయ్యి సీసా బయట పెట్టడం మర్చిపోయాను. అందుకని గ్యాస్ వెలిగించాను కదా, గరిటి గ్యాస్ దగ్గర పెట్టి అది వేడెక్కిన తర్వాత నెయ్యి సీసాలో నుంచి నెయ్యి తీసి అందులో వేసాను అనమాట. నా అలాగే ఎంతమంది చేస్తారు అనేది తప్పకుండా చెప్పండి. ఇంకా అన్నీ ఇందులో వేసేసి ఒక్కటేసారి జస్ట్ వాటిని ఫ్రై చేసేస్తున్నాను నేతిలో. యాక్చువల్గా చికెన్ మసాలా వేసానండి. మొన్న ఒక రోజు టొమాటో కూరలు మటన్ మసాలా వేసి వండానన్నాను కదా, బాగుంది టేస్ట్. యాక్చువల్గా అది మనకి మటన్ లాగా వాసన వస్తుంది కదా, ఈరోజు ఇదైతే చికెన్ లాగా వాసన వచ్చింది. బీన్స్, క్యారెట్, పొటాటో, టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి రైస్ వండేస్తున్నాను. కర్రీ ఏం వండుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే రైతా కోసం కట్ చేశాను. క్యారెట్ అవన్నీ ఉన్నాయి కానీ నాకు అంత టైం లేదు. 8 అయిపోయింది ఆల్మోస్ట్ టైము. ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి అవన్నీ ఏం వేయలేదన్నమాట. ఇంకా అన్నీ కలిపేసి పెట్టేస్తాను కదా నేను. చికెన్ మసాలా వేసేసి ఇంకా కుక్కర్ విజిల్స్ ఒక 4 విజిల్స్ రానిచ్చాను. యాక్చువల్గా ఏమైందంటే కొత్తిమీర పుదీనా బయట పెట్టాను కదా, అవి వేయడం మర్చిపోయాను మధ్యలో. అందుకని ఏం చేశానంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టే ముందర గుర్తొస్తే మళ్ళీ మూత తీసి కొత్తిమీర పుదీనా మంచిగా కడిగి అవి వేసేసాను అనమాట అందులో. కానీ కొంచెం ఫ్రై అయితే అవి కూడా దాన్ని కూడా ఆ స్మెల్ బాగుంటుంది కదా అలా అన్నం తింటే. కానీ మర్చిపోయాను, ఏంటో సడన్గా తెలీదు. ఇదిగో ఇక్కడ పచ్చిమిరపకాయలు కోస్తున్నాను రైతాలోకి. యాక్చువల్గా పెరుగు ఎక్కువ ఉల్లిపాయలు తక్కువ అయినాయి ఈసారి.
నాకు మజ్జిగ చారు అంటే బేసిక్గా చాలా ఇష్టం అనమాట. పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, తోటకూర పెరుగు పచ్చడి ఇలాంటివన్నీ చేస్తారు కదా, నాకు భలే ఇష్టము. మా అమ్మమ్మ బాగా చేసేది ఇలాంటివన్నీ. పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే ఎంత బాగుంటుందో. మజ్జిగ చారు అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను రైతా చేసినప్పుడల్లా దీన్ని నేను మజ్జిగ చారు లాగానే ఫీల్ అయిపోయి బాగా ఎక్కువ తింటూ ఉంటాను అనమాట. కానీ మజ్జిగ చారులో మంచిగా గట్టి పెరుగు ప్లస్ తాలింపు వేస్తే సూపర్ ఉంటుంది. మా ఆఫీస్లో నా కలీగ్స్ కిరణ్ అండ్ అనిత చేస్తారు. అసలు ఎంత బాగుంటుందో, అన్నమంతా తినేయొచ్చు దాంతోనే. బాగుంటుంది పెరుగు మన మజ్జిగ చారు. నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడు కూడా. ఇంకా పెరిగేసేసి ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసేసాను. పెరిగేసేసి దీన్ని జస్ట్ కలుపుతున్నాను. నేను ఏమనుకున్నానంటే బీటర్ ఉంటుంది కదా, దాంతో బీట్ చేస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆల్రెడీ వేసేసాం కదా, మళ్ళీ ఎందుకులే బాబోయ్ అని చెప్పి ఇంకా దాంతో బీట్ చేయలేదన్నమాట. కాకపోతే ఏంటంటే మంచిగా కలిపాను. కొంచెం పెరుగు చిన్న చిన్నగా గడ్డలు కాకుండా స్మూత్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటే బాగుంటుంది. కానీ పెరుగు స్మూత్గా అయితే కూడా చాలా బాగుంటుందండి రైతా. ఇంకా ఇది ఒక చిన్న డబ్బాలోకి తీసుకుని ఆఫీస్కి పట్టుకుని వెళ్ళాను. యాక్చువల్గా పుల్ల పెరుగు ఉంటే మజ్జిగ చారు చాలా బాగుంటుంది కదా, రైతా అయితే తియ్యగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. సాయంత్రం వచ్చిన తర్వాత చూశాను, పుల్లగా అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇదిగో ఇంకా స్నానం చేసేసి వచ్చేసి ఇంకా బాక్స్ పెట్టుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా పైన వేసాను అని చెప్పి మూత తీసి చూసారా, ఒక మూలకి వెళ్ళిపోయినాయి ఆకులన్నీ. అంటే పుదీనా కొత్తిమీర అవి ఒక మూలకి వెళ్ళిపోయినాయి చూసారా. ఇంకేం చేస్తాం, మొత్తం అన్నం అంతా కలిపేసి పైనుంచి కిందకి ఇంకా బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఇలాగే అవుతూ ఉంటుంది కదా, మనం ఏదో చేద్దాం అనుకుంటాము కానీ ఏదో అవుతుంది. కానీ ఆ చికెన్ మసాలా స్మెల్ మట్టుకి చాలా బాగా వస్తుంది, చాలా మంచిగా ఉంది. మోరోర్ నెయ్యేసి చేశాను కదా, వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఈ అన్నం చాలా బాగుంటుంది. ఇలాగే నేను లాస్ట్ టైం జొన్న రవ్వతో చేశాను, అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. జొన్న రవ్వ కొంచెం ఎక్కువ ఉడకాల్సి వస్తుంది కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎస్పెషల్లీ స్టీల్ కుక్కర్స్లో ఉండేటప్పుడు అయితే అని నాకు అనిపించింది అనమాట. జొన్న రవ్వతో కూడా ఇలా చేస్తే చాలా బాగుంది. అందులో కూడా చికెన్ మసాలా వేసాను నేనైతే. ఇంకా బాక్స్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయానండి. టైం 8:10 అయింది. జస్ట్ ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఈ బట్టలు మడత పెట్టాలి, కొన్ని పనులు ఉన్నాయి. 8-9 అయింది కదా, 6 minutes ఫాస్ట్. సో త్వరగానే వచ్చాను కదా అని చెప్పి వాకింగ్కి వెళ్తున్నా. ఇల్లు అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉందండి. రేపు పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకోవాలి ఫస్ట్. వాకింగ్కి అయితే వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. బెడ్రూమ్లో కిటికీ తలుపు కూడా ఓపెన్ చేసి కొంచెం చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా ఓపెన్ చేసి, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు కొంచెం చినుకులు పడినాయి. అది ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పండి తప్పకుండా. కొంచెం చినుకులు పడినాయి. మరి బంగాళాఖాతంలో వాయుగుండం అని ఒక యూట్యూబ్లో నా ఎక్కడో చూసినట్టున్నా 2 days బ్యాక్. అందుకే చినుకులు పడినాయి అనుకుంటా. వంటగది చూపిస్తే మీరు భయపడిపోతారు, భయపడకండి. ఈ గిన్నెలు సర్దుకోవాలి. ఇవి చూడండి మరీ ఘోరంగా. తాళాలు చూడండి దాని మీద పడిపోయినాయి, అంతే అలా వదిలేసా. ఇది బయట పెట్టాలి ఇవి. అయ్యో ఇక్కడ ఏంటివి ఎండిపోతున్నాయి చూసారా. చూడాలి, చిగురొస్తే బాగున్ను. మై ఎగ్స్. వస్తూ చీపిరి తీసుకొని వచ్చాను. ఇంకా ఈ చీపిరికి పొట్టు ఉంటుంది కదా, ఇంకా ఆ పొట్టు నేను ఎప్పుడు కూడా మేడ మీదకి వెళ్ళే దీన్ని జస్ట్ దులుపుతాను అనమాట. చీకటిగా ఉంటుంది అది చూపించడానికి, అందుకే చూపించలేదు. మంచిగా వాకింగ్ చేసి ఒక 40 minutes ఇంకా పొట్టు దులుపుకొని నాకు చీకట్లో కనిపించకుండా ఫోన్లో లైట్ వేసి మరీ దులిపాను అనమాట. ఇంకా వాకింగ్ చేసేసి వచ్చేసాను కిందకి. చీపురు విషయంలో అయితే ఎంత పొడుగుంటే అంత మంచిదని నా ఫీలింగ్. నడుము నొప్పి రాకుండా ఉంటుంది.
సెకండ్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉందనుకోండి, ఎంతసేపు తుడిచినా ప్రాబ్లమే ఉండదు. ఈ రెండు అయితే నేను చూస్తాను, తెచ్చుకున్నప్పుడే ఇలాంటివన్నీ చూసి తీసుకొని వస్తాను నేను. ఇది స్టీల్ రాడ్ లాగా ఉంది, అందులో ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇంకా ఇది తీసుకొని వచ్చాను. నాకు ఇవి చాలా రోజులు వస్తాయి యాక్చువల్గా. ఇది వరకు ఇంటికాడికి తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా ఇంటికి నేను కూడా అడగట్లేదులేండి. పాత వాచ్మెన్ మారిపోయారు కదా, అందుకని ఇంకా నేను కూడా అడగట్లా. ఇంకా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసేసాను. యాక్చువల్గా ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకో తెలీదు కొంచెం చినుకులు పడ్డాయి అన్నమాట. ఎందుకో తెలీదు, కొంచెం చల్లగా అనిపిస్తుంది. తలుపులన్నీ తీసేసి ఉన్నాను. ఇంకా స్నానం చేసి వచ్చి మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేస్తున్నా. దివాన్ మీద బట్టలు చూసారా ఎంత క్లమ్జీగా ఉన్నాయో. అసలు ఏం పనులు చేయలేదని చెప్పాను కదా, చాలా క్లమ్జీగా మెస్సీగా అలా ఉందన్నమాట. పొద్దున్న బట్టలు ఉతికాను, ఆ బట్టలు ఇంకా ఆరేయలేదు, అవి కూడా ఆరేయాలి ఇప్పుడు. ఇంకా కొన్ని జస్ట్ బట్టలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మడత పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ జస్ట్ ఒక 2-3 బట్టలు మడత పెడతాము, కూర్చుని తినడము, తిన్న తర్వాత మళ్ళీ 2-3 బట్టలు మడత పెడతాము, ఇలా చేశాను అనమాట. చెప్పాను కదా నిన్నటి వీడియోలో, మనకి ఇంట్రెస్ట్ లేదు అని అంటే నేనైతే వాళ్ళని తలుచుకుంటానండి. ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ తప్పదన్నమాట. ఇంకా పొద్దున్న వండిన అన్నమే ఉంది కదా, నాకు హెవీ అయిపోయింది ఇవాళ, ఎందుకో తెలీదు. పొద్దున్న కొంచెం వేడివేడి అన్నం తిన్నాను, తర్వాత మళ్ళీ 2:30-3 o'clockకి ఆఫీస్లో తీసుకెళ్ళిన అన్నమే తిన్నాను, మళ్ళీ సాయంత్రం 10ంటికి కూడా అన్నమే తిన్నాను. ఈరోజు 3 పూటలా పొద్దున కొంచెం తిన్నా కానీ అన్నమే తిన్నాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు ఇక్కడ మడత పెట్టి అన్నం తెచ్చుకొని ఇంకా కూర్చొని తింటున్నా. ఇదేరా బాబు లైఫ్ అంటే అని అనిపించిందండి నాకు. ఇలాగ కూర్చొని తింటా ఉంటే మట్టికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇది నా ఒపీనియన్ మట్టికేనండి, డోంట్ జడ్జ్ మీ. నాకైతే ఇలాగే ఇష్టం. మా అమ్మ ఉన్నప్పుడైతే అసలు మంచం మీద కానీ ఎక్కడ కూర్చొని ఇచ్చేది కాదు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మేము ఎక్కడ కూర్చొని మంచిగా కాళ్ళు ఇలా పెట్టుకొని తింటామన్నమాట. నాకు ఇలాగ ఇష్టము. మోరోవర్ నాకు ఇలా కూర్చొని తింటే 1 గంట సేపు అన్నా తింటాను. టైం వేస్ట్ కానీ తప్పదు, టీవీ చూసుకుంటా, ఇదే టైం కదా దొరికేది మనకి. సో ఇలాగ కూర్చుని తినేసి ఇంకా టైం టు గో టు బెడ్. టైం 10 అయిపోయింది. ఈరోజు అసలు ఇంట్లో పనులే చేయలేదండి. నిద్ర అయితే మామూలుగా రావట్లేదు, అసలు నిద్ర సరిపోవట్లేదు అనిపిస్తుంది. సో టైం ఆల్మోస్ట్ 10:15 అయిపోయింది. బట్టలు పొద్దున్న ఉతికాను, అవి ఇప్పుడు ఆరేసాను అనమాట. నిద్ర వచ్చేస్తుంది. ఇల్లంతా క్లమ్జీగా, అసలు ఎంత మెస్సీగా అలా అనిపిస్తుందో. ఇంకా అవన్నీ నేను చూడలేక ఫాస్ట్గా పడుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా రేపు పొద్దున్న లేచి కొంచెం ఇల్లంతా నీట్గా తుడుచుకోవాలి. మళ్ళీ ఈ మధ్యన కొంచెం ఆఫీస్కి త్వరగా వెళ్తున్నానని అన్నాను కదా, ఇంట్లో నుంచి త్వరగా బయలుదేరినా మనం ఆఫీస్కి వెళ్ళే టైం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఫుల్ ట్రాఫిక్, ఏంటో అలా ఉందన్నమాట. సో టైం 10:15 అయిపోయింది అని అన్నాను కదా, జస్ట్ ఇది అప్లై చేసుకుని పడుకుంటాను. ఇంకా నెక్స్ట్ మేబీ జనరల్ బజార్ వీడియో అప్లోడ్ చేయనా. యాక్చువల్గా నేనైతే వీడియో షూట్ చేయడానికి వెళ్ళలేదు, వెళ్దామని అనుకుంటున్నాను సండే రోజు. మీరేమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ JNTU స్ట్రీట్ షాపింగ్ అప్లోడ్ చేశాను కదా, జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ కూడా అప్లోడ్ చేయనా వద్దా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.